హాయ్ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ఉత్పాదక పరిశ్రమలు. సింపుల్గా చెప్పాలంటే మన దేశ ఆర్థిక వ్యవస్థకు అసలైన ఇంజిన్ లాంటివి. అసలు ముడి పదార్థాలు మన చేతికొచ్చే వస్తువులుగా ఎలా మారుతాయో ఆ ప్రయాణాన్ని మనం కలిసి చూద్దాం రండి. ఓకే, ఒక్కసారి ఆలోచించండి. మనం రోజూ వాడే వస్తువులు, మనం కొనే ప్రతి ఒక్కటి అసలు ఎక్కడ్నుంచొస్తాయి? అంటే షాప్ నుంచి అని కాదు, దానికంటే ముందు మనం వేసుకునే బట్టలు, ఇంట్లో వాడే వస్తువులు, ఇలా ప్రతి దాని వెనుక ఒక పెద్ద కథే ఉంటుంది తెలుసా? సరే, ఈ కథని మనం ఒక చిన్న ఉదాహరణతో మొదలుపెడదాం. దీపావళి పండగ టైం. మార్కెట్ అంతా సందడిగా ఉంది. హరీష్ అని ఒక అబ్బాయి వాళ్ల అమ్మానాన్నలతో షాపింగ్కి వెళ్తాడు. కొత్త బట్టలు, స్వీట్స్ కోసం పంచదార, దీపాలు పెట్టడానికి మట్టి ప్రమిదలు అన్నీ కొన్నారు. ఇదంతా చూస్తుంటే హరీష్కి ఒక డౌటొచ్చింది. అసలు ఇన్ని రకాల వస్తువులు ఇంత పెద్ద సంఖ్యలో ఎలా తయారవుతున్నాయి అని. ఆ ప్రశ్నకు సమాధానమే మ్యానుఫ్యాక్చరింగ్, తెలుగులో ఉత్పాదకత అంటాం. సింపుల్గా చెప్పాలంటే ముడి పదార్థాలను అంటే రా మెటీరియల్స్ని తీసుకుని ఫ్యాక్టరీలలో పెద్ద పెద్ద మెషీన్ల సహాయంతో మనకు ఉపయోగపడే వస్తువులుగా మార్చడం. ఉదాహరణకి హరీష్ వాళ్లు కొన్న పంచదార చెరకు నుంచొస్తుంది, బట్టలేమో పత్తి నుంచొస్తాయి. అదన్నమాట సంగతి. సరే, వస్తువులు తయారు చేయడం వరకు ఓకే, కానీ ఈ పరిశ్రమల ప్రాముఖ్యత అంతవరకేనా? లేక మన దేశ భవిష్యత్తునే మార్చే శక్తి వీటికుందా? అసలొక దేశ అభివృద్ధికి ఇండస్ట్రీస్ ఎందుకంత ముఖ్యం? ఇప్పుడు ఆ విషయం లోతుగా చూద్దాం. చూడండి, ఒక మాట ఉంది. ఒక దేశం ఎంత బలంగా ఉందో చెప్పాలంటే అక్కడ ఉన్న ఉత్పాదక పరిశ్రమలు ఎంత అభివృద్ధి చెందాయో చూస్తే చాలు అని. ఈ ఒక్క వాక్యం చాలు పరిశ్రమలు ఎంత కీలకమో అర్థం చేసుకోడానికి. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ను మన ఎకానమీకి వెన్నెముక అని ఎందుకంటారంటే చాలా కారణాలున్నాయి. ఒకటి, ఇది వ్యవసాయాన్ని మోడర్నైజ్ చేస్తుంది. రైతులకు కావలసిన టూల్స్, ఫర్టిలైజర్స్ అన్నీ ఇక్కడ్నుంచే వస్తాయి. రెండు, కేవలం వ్యవసాయం మీదే ఆధారపడకుండా కొత్త కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేస్తుంది. దీనివల్ల పేదరికం, నిరుద్యోగం తగ్గుతాయి. ఇంకా చెప్పాలంటే వెనకబడిన ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు పెడితే ఆ ఏరియాలు కూడా డెవలప్ అవుతాయి కదా, ప్రాంతీయ అసమానతలు తగ్గుతాయి. అన్నింటికన్నా ముఖ్యంగా మనం తయారు చేసిన వస్తువులను వేరే దేశాలకు అమ్మితే మనకు ఫారిన్ కరెన్సీ వస్తుంది. ఇది దేశానికి చాలా ముఖ్యం. అంటే వ్యవసాయం, పరిశ్రమలు వేరువేరు కాదు, అవి ఒకదానికొకటి చేతులు కలిపి నడుస్తాయి. ఇండస్ట్రీస్ ఏమో రైతులకు కావలసిన ట్రాక్టర్లు, పైపులు, ఎరువులు ఇస్తాయి. దానివలన పంట బాగా పండుతుంది. ఆ పండిన పంట అంటే పత్తి, చెరకులాంటివి మళ్లీ ఫ్యాక్టరీలకు రా మెటీరియల్గా వెళ్తాయి. చూశారా, ఇదొక సైకిల్ లాంటిది. రెండూ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. సరే, మన ఇండియాలో ఉన్న ఇండస్ట్రీస్ గురించి మాట్లాడితే అదో పెద్ద సముద్రం. రకరకాల పరిశ్రమలున్నాయి. వాటిని సింపుల్గా అర్థం చేసుకోవడానికి వాటిని ఎలా విభజిస్తారో అంటే క్లాసిఫై చేస్తారో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, పరిశ్రమలను ముఖ్యంగా కొన్ని పద్ధతుల్లో విభజిస్తారు. మొదటిది, వాడే ముడి పదార్థాన్ని బట్టి. వ్యవసాయం నుంచి వచ్చే పత్తి లాంటివి వాడితే అగ్రో బేస్డ్, భూమిలోంచి తవ్వే ఇనుము లాంటివి వాడితే మినరల్ బేస్డ్. తర్వాత ఓనర్షిప్, అంటే యజమాని ఎవరు అన్నదాన్ని బట్టి. సేల్లాగా ప్రభుత్వమే నడిపితే పబ్లిక్ సెక్టర్, బజాజ్ ఆటోలాగా ప్రైవేట్ వాళ్లు నడిపితే ప్రైవేట్ సెక్టర్. చివరిగా వాటి పాత్రను బట్టి. స్టీల్ లాంటివి వేరే పరిశ్రమలకు అవసరమయ్యేవి కాబట్టి బేసిక్ ఇండస్ట్రీస్. పంచదార లాంటివి మనం నేరుగా వాడేస్తాం కాబట్టి కన్జ్యూమర్ ఇండస్ట్రీస్ అంటారు. సరే, ఈ క్లాసిఫికేషన్ ఇంకా బాగా అర్థం కావాలంటే మనం మళ్ళీ హరీష్ వాళ్ల దీపావళి షాపింగ్కు వెళ్దాం. వాళ్లు కొన్న ఒక్కో వస్తువు ఏ కేటగిరీ కిందకు వస్తుందో చూస్తే మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఫస్ట్, హరీష్ కొన్న బట్టలు. ఇవి ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ కిందికి వస్తాయి. ఎందుకంటే పత్తి వ్యవసాయం నుంచి వస్తుంది. ఆ ప్రాసెస్ చూడండి, పొలంలో పండిన పత్తిని తీసి దాన్ని నూలు దారంగా మార్చి ఆ దారంతో బట్ట నేసి దానికి మంచి రంగులేసి అప్పుడు మనకు షర్ట్ లేదా డ్రెస్ తయారవుతుంది. చూసారా, ప్రతి స్టెప్లో దాని విలువ ఎలా పెరుగుతుందో? దీన్నే వాల్యూ ఎడిషన్ అంటారు. ఇక పంచదార, ఇది కూడా ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీనే. మీకు తెలుసా ఒక విషయం? ప్రపంచంలోనే పంచదార ఉత్పత్తిలో మన దేశం సెకండ్ ప్లేస్లో ఉంది. వావ్! అంటే ఇది కేవలం స్వీట్స్ కోసం కాదు, లక్షలాది మంది చెరకు రైతులకు, షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులకు ఇది జీవనాధారం. సరే,
బట్టలు, పంచదార గురించి చూశాం. మరి ఆ మార్కెట్లో కనిపించిన స్టీల్ పాత్రలు, ఇతర సామాన్లు? అవన్నీ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ నుంచి వస్తాయి. దీన్ని మనం బేసిక్ లేదా కీ ఇండస్ట్రీ అంటాం. ఎందుకని? ఎందుకంటే మిగతా పరిశ్రమలన్నీ నడవడానికి కావాల్సిన మెషీన్లు, పరికరాలు అన్నీ తయారుచేసేది ఈ స్టీల్ ఇండస్ట్రీనే. అందుకే ఇది చాలా ఫండమెంటల్. స్టీల్ ఎలా తయారవుతుందో తెలుసుకోవడం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ముందుగా ఐరన్ ఓర్ అంటే ఇనుప ధాతువుని, ఇంకా కొన్ని ఇతర ముడి పదార్థాలని ఒక పెద్ద కొలిమి, దాన్ని బ్లాస్ట్ ఫర్నేస్ అంటారు, అందులో వేసి బాగా కరిగిస్తారు. ఆ వచ్చిన ద్రవంలోంచి మలినాలను తీసేస్తే పిగ్ ఐరన్ వస్తుంది. దాన్ని ఇంకా శుద్ధి చేసి కొన్ని లోహాలు కలిపితే మనకు కావాల్సిన స్ట్రాంగ్ స్టీల్ తయారవుతుంది. ఇప్పటివరకు మనం పారిశ్రామిక అభివృద్ధి, దాని లాభాల గురించి మాట్లాడుకున్నాం. అంతా బాగుంది. కాని నాణేనికి మరోవైపు కూడా ఉంటుంది కదా. ఈ అభివృద్ధి కోసం మనం చెల్లిస్తున్న వెల ఏంటి? అదే పర్యావరణంపై పడుతున్న ప్రభావం. ఇప్పుడు ఆ సీరియస్ విషయం గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ చూస్తే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు ఇండస్ట్రీస్ వల్ల ఆర్థిక వళర్చి, ఉద్యోగాలు, ఆధునిక సౌకర్యాలు, ఇవన్నీ లాభాలు. కాని మరోవైపు గాలి, నీరు, నేల అన్నీ కలుషితమైపోతున్నాయి. ఇదే అతిపెద్ద ఛాలెంజ్. డెవలప్మెంట్ కావాలా, పర్యావరణం కావాలా? రెండింటినీ బ్యాలెన్స్ చేయడమెలా? సాధారణంగా ఇండస్ట్రియల్ పొల్యూషన్ 4 రకాలుగా ఉంటుంది. గాలి కాలుష్యం అంటే ఎయిర్ పొల్యూషన్, నీటి కాలుష్యం వాటర్ పొల్యూషన్, భూమి కాలుష్యం ల్యాండ్ పొల్యూషన్, ఇంకా ఫ్యాక్టరీల నుంచి వచ్చే పెద్ద పెద్ద శబ్దాల వల్ల నాయిస్ పొల్యూషన్. ఇవన్నీ మన హెల్త్పై, మన ప్లానెట్పై చాలా చెడు ప్రభావం చూపిస్తాయి. ఒక్కసారి ఈ నంబర్ చూడండి. ఇది చాలా షాకింగ్గా ఉంటుంది. ఫ్యాక్టరీల నుంచి బయటకొచ్చే 1 లీటర్ మురికినీరు 8 లీటర్ల మంచినీటిని పాడు చేస్తుందట. 1 లీటర్కే ఇంత ప్రభావం ఉంటే ఇక రోజూ విడుదలయ్యే లక్షల లీటర్ల వల్ల పరిస్థితి ఏంటో ఊహించుకోండి. నిజంగా ఇది చాలా సీరియస్ విషయం. అయ్యో, అంతా నాశనమైపోతోందా? దీనికి పరిష్కారమే లేదా? పరిశుభ్రమైన పచ్చని భవిష్యత్తు అనేది కేవలం కలేనా అని మనకు అనిపించవచ్చు. కానీ అంత నిరాశపడాల్సిన అవసరం లేదు. అదృష్టవశాత్తు దీనికి సొల్యూషన్స్ ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా నీటి కాలుష్యాన్ని ఆపడానికి కొన్ని పద్ధతులున్నాయి. ఫ్యాక్టరీల నుంచి వచ్చే వేస్ట్ వాటర్ని నేరుగా నదుల్లోకి వదలకుండా దాన్ని ట్రీట్ చెయ్యాలి. 3 దశల్లో ఈ ట్రీట్మెంట్ చేస్తారు. ప్రైమరీ ట్రీట్మెంట్లో చెత్తాచెదరాన్ని ఫిల్టర్ చేస్తారు. సెకండరీ ట్రీట్మెంట్లో బయలాజికల్ ప్రాసెస్లు వాడతారు. ఇక టెర్షరీ ట్రీట్మెంట్లో ఇంకా క్లీన్ చేసి ఆ నీటిని మళ్లీ వాడుకునేలా, అంటే రీసైకిల్ చేసేలా తయారుచేస్తారు. నూరే కాదు, మిగతా కాలుష్యాలను కూడా తగ్గించవచ్చు. ఎలాగంటే 1. వ్యర్థాలను బయటకు వదిలే ముందే ట్రీట్ చేయడం. 2. ఫ్యాక్టరీల్లో ఎక్కువ కాలుష్యం సృష్టించే బొగ్గుకు బదులుగా గ్యాస్ లేదా ఆయిల్ వాడటం. 3. పొగ కొట్టాలకు మంచి ఫిల్టర్లు, స్క్రబ్బర్లు పెట్టటం. ఇంకా పెద్దగా శబ్దం రాకుండా మెషీన్లను కొత్తగా డిజైన్ చేయడం. వర్షపు నీటిని సేకరించి ఫ్యాక్టరీ అవసరాలకు వాడుకోవటం. ఇలా చాలా మార్గాలున్నాయి. ఈ పరిష్కారాలన్నింటినీ కలిపి ఒకే మాటలో చెప్పాలంటే అదే సస్టైనబుల్ డెవలప్మెంట్, అంటే సుస్థిరమైన అభివృద్ధి. దీని అర్థం చాలా సింపుల్. మనం అభివృద్ధి చెందాలి, కాని మన పర్యావరణాన్ని నాశనం చేసుకోకూడదు. మన అవసరాలు తీర్చుకోవాలి, కాని మన తర్వాత రాబోయే తరాల అవసరాలకు కూడా వనరులను మిగిల్చి ఉంచాలి. అది అసలైన అభివృద్ధి. సో ఫైనల్గా ఇదంతా మనల్ని ఒక పెద్ద ప్రశ్నకు తీసుకొస్తుంది. ఒకవైపు ఆర్థిక పురోగతి, ఉద్యోగాలు, డబ్బు, మరోవైపు మనల్ని బ్రతికించే పర్యావరణం. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడమెలా? బహుశా మన తరానికి, రాబోయే తరాలకు ఇదే అతిపెద్ద సవాల్. ఏమంటారు? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.